ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే శరీరంలో గ్లూకోజ్. శరీరంలో గ్లూకోజ్ యొక్క ప్రాధాన్యత ఏంటి? గ్లూకోజ్ అంటే ఏంటి? దాని యొక్క ప్రాధాన్యత, దాన్ని ఎలా నియంత్రించుకోవాలి? సో దానివల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని మీకు కొంత ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం ట్రై చేస్తాను నేను. సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ అంటే ఏంటంటే మొట్టమొదటగా చెట్లు చెట్లు ఏం చేస్తాయి? ఈ యొక్క సూర్య అంటే సూర్యుడి నుంచి తీసుకున్న శక్తి, సూర్యుని శక్తి, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, తర్వాత ఈ యొక్క నీటిని తీసుకొని, మూడింటిని తీసుకొని అక్కడ ఏమైందంటే ఫోటోసింథసిస్ అంటారు. ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. జరిగి దాని నుంచి ఏం ఉత్పన్నం అవుతుంది అంటే, దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటిదే ఈ మనం ఏం చెప్తామంటే వాటిని గ్లూకోజ్ అంటాం. ఆ గ్లూకోజ్ అనేది చెట్టు అలా తయారు చేసుకుంటాయి. అయితే ఆ గ్లూకోజ్ను ఏ రూపంలో మనకు అందిస్తుంది అంటే, ఖచ్చితంగా ఆ గ్లూకోజ్ ఏ రూపంలో మనకు అందుతుంది అంటే, చెట్లు యొక్క ఒక చెట్టు అంటే ఒక వరి నుంచి అయితే మనకు ఆ యొక్క వరి బియ్యం వస్తాయి కదా. ఆ వరి బియ్యంలో ఏముంటాయి? కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తర్వాత ఈ ఈ చెట్టు తయారు చేసుకున్నటువంటి గ్లూకోజ్ విధ విధాలుగా మనకు అందజేస్తుంది. అంటే ఒక కార్బోహైడ్రేట్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఈ విటమిన్స్, ఇవన్నీ కూడా అన్ని రూపాల్లో, అంటే ధాన్యాల రూపంలో వస్తాయి, ధాన్యం రూపంలో వస్తాయి, చెప్పాలంటే కూరగాయల రూపంలో వస్తాయి, పండ్ల రూపంలో వస్తాయి. ఇట్లా అన్ని రూపాల్లో కూడా చెట్లు తయారు చేసి మనకి, అంటే అది తయారు చేసుకున్న గ్లూకోజ్ను ఈ రూపంలో పెట్టి మనకి ఇస్తుంది. మనం అప్పుడు పండ్లు తింటాం. ఆ యొక్క పండ్లు తింటాం, తర్వాత ఇవి ఉంటాయి కదా, ఆ, ఇవి వేరుశెనక్కాయలని ఈ యొక్క గింజలు అంటాము, తర్వాత ధాన్యం అంటాము, తర్వాత ఈ వెజిటబుల్స్ కావచ్చు. ఇట్లా అన్ని రకాలుగా మనం సేవన చేయడం వలన ఆ యొక్క గ్లూకోజ్ మనకు కూడా అందుతుంది. అర్థం చేసుకోండి. ఆ గ్లూకోజ్ మనకు అందుతుంది అంటే ఎలా అంటే ఆ గ్లూకోజ్తో తయారు చేయబడ్డ విధ విధ రకాల ఈ ఈ యొక్క సస్య, మనం ఏమంటామంటే శాకాహారం ఎప్పుడైతే మనం సేవిస్తామో, అది మన లోపలికి వెళ్ళాక అది మన యొక్క నోట్లో 50% అరుగుతుంది, లోపలికి వెళ్తుంది. మిగతా 50% మన జీర్ణాశయంలో అరుగుతుంది. అరిగినప్పుడు మొట్టమొదటిగా ఉత్పత్తి అయ్యేటువంటిది ఏంటంటే, ఏదైనా ఒక ఆహారం తిన్న తర్వాత అరిగేటువంటిది, దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటిదే గ్లూకోజ్. అర్థం చేసుకోండి. గ్లూకోజ్తో పాటు గ్లూకోజ్తో పాటు దాంట్లోంచి కొన్ని మినరల్స్ కొన్ని కొన్ని విటమిన్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉత్పత్తి అవుతాయి. అక్కడ జీర్ణమైన తర్వాత అవన్నీ ఉత్పత్తి అయ్యి అవి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లోకి వెళ్ళాక ఆ గ్లూకోజ్ ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్తుందో, బ్లడ్లో అప్పటికే లంగ్స్ ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే లంగ్స్ ద్వారా వచ్చింటుంది కదా ఆక్సిజన్, అది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట కంటిన్యూస్గా. సో ఈ గ్లూకోజు, ఈ యొక్క ఆక్సిజన్ రెండు మిక్స్ అయితే ఉత్పత్తి అయ్యేటువంటిది ఏం తెలుసా? దాని పేరు శక్తి. అదే భౌతిక శక్తి. అర్థం చేసుకోండి. ఈ శక్తి ఏమవుతుందంటే ప్రతి అవయవానికి, ప్రతి జీవ కణం అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అంటాం మనం. చిన్న చిన్న అంటే అవే మెయిన్గా ఆ సెల్సే మనకు ప్రధాన కారణం. ప్రతి అవయవం కరెక్ట్గా వర్క్ చేయాలంటే ఆ సెల్ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆ జీవకణం ఆరోగ్యవంతంగా ఉండాలి. వాటికి ఈ శక్తి అందజేయబడి ఆ జీవకణాలు ఆరోగ్యంగా పనిచేస్తే, మన యొక్క అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తే మన మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఇది అంటే ఈ విధంగా మనకు సిస్టమ్ అనేది ఇలా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మిత్రులారా, ఈ గ్లూకోజ్ అనేది ఏమవుతుందంటే, ఈ రోజుల్లో చెప్తున్నాను, ఈ రోజుల్లో మనం తినే ఆహారం ఎలా ఉందంటే, మొత్తం తింటే అంతా రైసే తింటున్నారు. అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కదా. అవన్నీ కార్బోహైడ్రేట్స్. ఆ కార్బోహైడ్రేట్స్ తినడం వలన ఎక్కువ గ్లూకోజ్, ఏదైనా ఒక రైస్ అనేది, అంటే అది కూడా పాలిష్ రైస్ తింటున్నారు ఈ రోజుల్లో. కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా వస్తుంది. ఆ కార్బోహైడ్రేట్స్ ఉండే ఈ రైస్ని ఎక్కువ తినే కొద్దీ 20 నిమిషాల్లో అరుగుతుంది గ్లూకోజ్ మన దేహంలో వచ్చేస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం తింటే మళ్ళీ 20 నిమిషాలు అదుగుతుంది, మళ్ళీ ఆ గ్లూకోజ్ మన లోపలికి వచ్చేస్తుంది. కానీ ఈ రోజుల్లో కూర్చొని వర్క్ చేసేది ఎక్కువ, ఫిజికల్ వర్క్ తక్కువ కదా. ఫిజికల్ వర్క్ తక్కువ ఉండడం వలన మనం ఆ వచ్చిన గ్లూకోజ్ను అరిగించుకునే ఛాన్స్ లేదు. గుర్తుపెట్టుకోండి, మనం అరిగించుకునే ఛాన్స్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువ అవుతూనే ఉందన్నమాట. ఇంకా ఇది కాకుండా ఏం చేస్తాం మనం? సడన్గా ఒక స్వీట్ తింటాం, సడన్గా కాఫీ తాగుతాం, సడన్గా టీ తాగుతారు, ఉన్నట్టుగా టీ తాగుతారు, ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో తాగుతారు. లేదంటే ఇంకెవరో కూల్ డ్రింక్ తెచ్చిస్తారు, ఐస్ క్రీమ్ తెచ్చిస్తారు. ఇవన్నీ ఏంటివి? మొత్తం మీద గ్లూకోజ్ ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలు. లోపల పోయిన తక్షణం ఏమవుతుంది? అంటే ఇంకోటి, మన మన దేహానికి కావాల్సిన గ్లూకోజ్ ఎంత? మన దేహంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. మనకు కావాల్సిన ఏదైనా ఒక క్షణంలో, ఆ ప్రస్తుత క్షణంలో
మనకు కావాల్సిన గ్లూకోజ్ ఎంత, మన దేహంలో అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేయాలంటే అంటే 5 నుంచి 6 గ్రాములు మాత్రమే. మరి మనం ఈ తినేటువంటి అసగ్రమైనటువంటి, సో అసంపూర్ణమైన, చెప్పాలంటే అనారోగ్యకరమైన ఈ ఆహార విధానాల ద్వారా మనకు ఎంత వస్తుందో తెలుసా గ్లూకోజ్? 45 నుంచి 100 గ్రాములు ఉంటుంది ఇప్పుడు. మరి 45 నుంచి 100 గ్రాములు ఉంటే ఆ గ్లూకోజ్ను కరిగించేది ఎవరు? మీరు కరిగించలేరు. మీరు అంటే ఒక కార్పెంటర్ కాదు, ఒక లేబర్ మేషన్ కాదు, మీరు ఏ బరువులు ఎత్తట్లేదు, మీ నుంచి చెమట బయటికి పోవట్లేదు, ఇంకా వాకింగ్ కూడా చేయట్లేదు, ఈ రోజుల్లో వాకింగ్ కూడా లేదు అన్నప్పుడు మీరు ఎలా కరిగిస్తారు ఈ గ్లూకోజ్ను? అవకాశం లేదు. మరి ఏమవుతుంది? ఆ గ్లూకోజ్ అలానే ఉండిపోతుందా? లేదు. ఏం చేస్తుంది తెలుసా? కాలేయం, తర్వాత ప్యాన్క్రియాస్, ఈ రెండు ఏం చేస్తాయి తెలుసా? ఏం చేస్తాయంటే ఈ గ్లూకోజ్ తీసుకొని ఇది ఎక్కువైపోయింది, దీని ఇక్కడ పెడితే కష్టం అని చెప్పేసి దానికి తెలుసు. అంటే దేవుడు దేవుడు ఇచ్చిన ఈ ఈ దేహము, ఈ యంత్రం ఉంది కదా, ఇది మిరాకిల్ మెషిన్ అంటారు దీన్ని. అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి యంత్రం ఇది, మామూలు కాదు. దీన్ని ఎవరు ఈ ప్రపంచంలో ఇప్పటికీ 100% ఎవరు అర్థం చేసుకోలేరు కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఇంకా ఇంకా కొన్ని 1000 సంవత్సరాలు రాని ఈ దేహాన్ని తయారు చేయలేము. ఈ దేహాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు, ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ నోబెల్ సైంటిస్ట్ వల్ల కూడా కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది అద్భుత యంత్రం. దేవుడు ఏం చేశాడంటే, ఆ సృష్టికర్త ఏం చేశాడు లోపల, ఈ కాలేయం అంటే ఈ లివర్కి చెప్పాడు, ఇది ఎక్కువైంది కదా, ఈ షుగర్ ఇదంతా దీన్ని తీసుకొని ఫస్ట్ దీని ఎనర్జీ, గ్లూకోజ్ ఉంది కదా, ఎక్కువ అయిన గ్లూకోజ్ని శక్తిని తీసుకెళ్ళి గ్లైకోజన్ ప్యాకెట్స్ తయారు చేసుకొని అన్ని కండరాల్లో, మన కండరాలు ఉంటాయి కదా, కండరాలు వాటిలో స్టోర్ చేసి పెట్టు. తర్వాత లివర్ దగ్గర కూడా ఒక డిపాజిట్ చేసి పెట్టుకుంటుంది. ఎట్లా అంటే రిజర్వ్ ఫోర్స్ లాగా ఇది, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు అని అక్కడక్కడ పెట్టమని చెప్పింది. అది చేస్తుంది. తర్వాత దాన్నే ట్రైగ్లైకోజ్ అని ఇంకోటి తయారు చేస్తుంది. ఆ గ్లూకోజ్నే ఈ కాలేయం ఏం చేస్తుంది తెలుసా? కొవ్వుగా మారుస్తుంది. కొవ్వుగా మార్చి ఎక్కడెక్కడ పెడుతుంది? ఈ నడుము చుట్టూ, తొడలకి, అంత చోట పెట్టేస్తుంది. అది అది వచ్చినట్లు ఏమవుతుంది? మనము బరువు పెరుగుతాం. బరువు ఎక్కువైంది, ఒబెసిటీ అని చెప్పేస్తాం, అవునా కదా? ఆ విధంగా ఏమవుతుంది? మొత్తం మీద ఒబెసిటీ ఎక్కువవుతుంది, తూకం ఎక్కువ అవుతుంది. అది ఒకటి జరుగుతుంది. ఇంకోటి, ఇదే దీన్ని ఈ ఎక్కువగా ఉండే రక్తంలో ఉండే ఎక్కువ గ్లూకోజ్ ఏం చేస్తుంది తెలుసా? దాన్ని దాన్ని ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్గా మారుస్తుంది. కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్గా మార్చి ఎక్కడ పెడుతుంది? ఈ రక్త నాళాల్లో గోడలకు అంటిస్తుంది. ఎక్కడ? గోడలకు అంటిస్తుంది. ఆ గోడలకు అంటించడం వల్ల ఏమవుతుంది? రక్తనాళాలు సన్నగైపోతాయి. సన్నగైపోవడం వల్ల ఏమవుతుంది? గుండెకి గుండెకు ప్రవహిస్తున్న ఆ రక్తము ప్రెజర్కు గురవుతుంది. ఎందుకంటే రక్తనాళం వెడల్పుగా ఉండేది సన్నగా అయిపోయింది కదా. ఆ రక్తనాళాలలో ప్రవహించే రక్తము చాలా ప్రెజర్తో ప్రవహించడం వల్ల దాన్నే బీపీ అంటాము. ఓకే. బీపీ, షుగర్, ఇంకేం కావాలి మీకు? అన్ని జబ్బులు వస్తాయి. ఓకే. ఇది గ్లూకోజ్ అన్నిటికీ ప్రధాన కారణం అని చెప్పండి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా క్యాన్సర్ వస్తే క్యాన్సర్ తగ్గదు. ఏ రోగాలు వచ్చినా ఈ బీపీ ఎక్కువైందంటే గ్లూకోజ్ అనియంత్రణగా నియంత్రణ లేకుండా ఎక్కువైందంటే అన్ని రోగాలు ప్రధాన కారణం ఈ డయాబెటీస్, అదే ఈ గ్లూకోజ్ అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ నియంత్రణ పెట్టుకోవాలి. మరి ఏం చేయాలి? మన ప్రధాన ఆహారాన్ని మార్చాలి. ఎలా మార్చాలి? మనం తినే ఆహారంలో ఖచ్చితంగా పీచు పదార్థం ఉండాలి. అంటే ఏ ఆహారం తినాలి? మన పూర్వీకులు తిన్నటువంటి ఈ యొక్క సిరిధాన్యాలు. ఒక 10 రోజులు గ్యాప్, 10 రోజులు పీరియడ్ పెట్టుకోండి. ఒక వారం తీసుకోండి. వారంలో 2 రోజులు సిరిధాన్యాలు, ఒక రోజు రైస్ మీకు తినాలి. దాన్ని మానుకోలేనంటే ఒక రోజు కావాలంటే పాలిష్ రైస్, లేకపోతే ఒక బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అలా తినవచ్చు. దాంట్లో కొద్దిగా పీచు పదార్థం ఉంటుంది. ఓకే. సో గోధుమలు తినకూడదు. గోధుమలు ఎట్టి పరిస్థితుల్లో, చపాతి తినకూడదు. ఓకే. రొట్టె చేసుకోండి, సజ్జలతో రొట్టె, రాగులతో ముద్ద. ఇలాంటివి మారుస్తూ మారుస్తూ 2 రోజులకు ఐటమ్ తినుకుంటే వెళ్ళండి. మనకు సిరిధాన్యాలు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి కదా. సో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, ఆ, ఇవన్నీ ఉన్నాయి కదా, సామలు, నవనె, ఇవన్నీ 5 రకాల ఈ సిరిధాన్యాలని ఒక వారంలో 10 రోజుల్లో 2 రోజులు ఇది, 2 రోజులు అది, 2 రోజులు బ్రౌన్ రైసు, ఇంకొక 2 రోజులు రొట్టెలు, సజ్జతో సంకటి, రాగులతో సంకటి, ఇలా తినండి. యు ఆర్ సేఫ్. మీకు గ్లూకోజ్ యొక్క ప్రాబ్లం రాదు. అర్థమైందా? సో తర్వాత, ఇది దృష్టిలో పెట్టుకోండి మెయిన్గా. ఈ పీచు పదార్థం ఉండేటువంటి ఆహారం తింటేనే మీకు డయాబెటీస్ కానీ ఇట్లా గ్లూకోజ్ తొందర ఎటువంటి విధంగా కాదు. తర్వాత నడచాలి. ఓకే. సైక్లింగ్ చేయాలి.
స్విమ్మింగ్ చేయాలి, తర్వాత చెమట వచ్చే పనులు ఏవైనా చేయాలి, గార్డెనింగ్ ఇట్లా ఏవైనా చేయాలి. చేస్తూ ఉంటే మన లోపల ఉన్న గ్లూకోజ్ను కరిగించవచ్చు. ఇంకోటి చెప్తాను, మనం ఒక 15 నిమిషాలు నడిస్తే ఒక గ్రామ్ గ్లూకోజ్ను అరిగించవచ్చు. ఇది లెక్కాచారం. అంటే రోజుకు మనం ఎన్ని మినిట్స్ నడచాలి, ఎంత నడచాలి? 75 నిమిషాలు నడచాలి మినిమం. అంటే గంట 15 నిమిషాలు నడచాలి. నడిస్తే 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ మన దేహంలో ఏముంటుందో అది కరిగిపోతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. సో కాబట్టి దీనంతా దృష్టిలో పెట్టుకొని మనం తినే ఆహారంలో ఆహారం మీద దృష్టి పెట్టాలి. మనం వ్యాయామం చేయాలి, యోగాసనాలు చేయాలి, ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. అంటే బయటికి వాకింగ్కి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ప్రధాన ఆహారాన్ని మార్చుకోండి. సో ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు. మన పిల్లకాయలు, యువకులంతా కూడా ఏం చేస్తారు? జిమ్కి వెళ్తారు. ఎందుకు? బాగా పుష్టిగా మన దేహాన్ని పెంచాలి అని ఒకటి. రెండోది, ఏదేదో తినేస్తారు, దాన్ని అరిగించాలంటే అక్కడికి పోయి ఆ బొజ్జ అరిగించాలి ఇంకోటి అని పోతారు. అదంతా కూడా చెప్పాలంటే అసహజమైంది. ఏది? జిమ్కి పోవడం కొద్దిగా అసహజంగా ఉంటుంది. దాని బదులు తినే ఆహారం లిమిట్గా తింటూ, కావాల్సిన ఆహారం తింటూ, వాకింగ్ చేస్తూ, వ్యాయామం చేస్తూ ఇంత చేస్తే చాలు. అర్థమైందా? ఇంత చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇది మనం గ్లూకోజ్ గురించి క్లుప్తంగా, సంక్షిప్తంగా మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మిత్రులారా.